అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆపరేషన్ డాన్ పాకిస్తాన్ సైన్యం వెన్నులో వణుకు పుట్టిస్తున్న మోస్ట్ డేంజరస్ మిషన్ ఇది. బలూచిస్తాన్ లో జస్ట్ ఒక్కరోజు రాత్రి 17 లక్ష్యాలపై విరుచుకుపడ్డారు. అయితే ఈ ఆపరేషన్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేసింది కాదు, మరో వేర్పాటువాద గ్రూప్ బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ చేసింది. ఈ గ్రూప్ చేస్తున్న దాడులే ఉగ్రదేశపు సైన్యానికి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఇంతకు బలూచిస్తాన్ లో అసలు ఏం జరుగుతోంది? ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ ఇప్పుడే యాక్షన్ లోకి దిగడానికి రీజన్ ఏంటి? పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ సెపరేట్ అయ్యే టైం వచ్చేసిందా? టాప్ స్టోరీలో చూద్దాం. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్. ఉగ్రదేశం పాకిస్తాన్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అప్పటి నుంచే. అప్పటికే పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేస్తున్న బిఎల్ఏ ఫైటర్స్ హైజాక్ ఎపిసోడ్ తర్వాత గేర్ మార్చారు. సైనిక కాన్వాయ్లు, ఆర్మీ పోస్టులు, పోలీస్ స్టేషన్లు ఇలా ఒక్కటేంటి, ఇస్లామాబాద్ తో లింక్ ఉన్న ఎవ్వరిని విడిచిపెట్టకుండా దాడులు చేస్తున్నారు. ఒకానొక దశలో పాకిస్తాన్ ఆర్మీలో ఉంటే భూమి మీద నూకలు లేకుండా పోతాయని భావించిన సైనికులు రాజీనామాలు చేసి పరాయి దేశాలకు వలస వెళ్లిపోయినట్లు నివేదికలు సైతం వచ్చాయి. ఆ రేంజ్ లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యాన్ని వెంటాడింది. ఇప్పుడు అలాంటిదే మరో గ్రూప్ యాక్షన్ లోకి దిగింది. దాని పేరే బలూచ్ లిబరేషన్ ఫ్రంట్. ఈ గ్రూప్ చేపట్టిన మిషన్ పేరే ఆపరేషన్ బాంబ్. ఆపరేషన్ బాంబ్. బాంబ్ అంటే డాన్ అని అర్థం. బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సపోర్ట్ గా బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ స్టార్ట్ చేసిన మిషన్ ఇది. బలూచిస్తాన్ వ్యాప్తంగా ప్రభుత్వ సైనిక కార్యాలయాలపై దాడులు తీవ్రం చేసింది. ఇప్పటికే 17 లక్షలను పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ నెల 8వ తేదీ రాత్రి ఆలస్యంగా జరిగిన ఈ దాడులు బలూచిస్తాన్ లోని పలు జిల్లాల్లో కలకలం రేపాయి. బిఎల్ఎఫ్ పంచ్కూర్, సురాబ్, కెచ్, కరాన్ వంటి ప్రాంతాలతో సహా అనేక జిల్లాల్లో దాడులు నిర్వహించింది. బిఎల్ఎఫ్ ప్రతినిధి మేజర్ వహ్రామ్ బలూచ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ ఆపరేషన్ బలూచ్ జాతీయ విముక్తి పోరాటంలో ఒక కొత్త దశను సూచిస్తుందని తెలిపారు. తమ కార్యకలాపాలు మక్రాన్ తీరం నుంచి కోహ్కే సులేమాన్ పర్వతాల వరకు విస్తరించాయని పేర్కొన్నారు. అలాగే ఈ దాడులు తమ సామర్థ్యాన్ని కూడా ప్రపంచానికి చాటు చెబుతాయని వివరించారు. మరోవైపు బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ మొత్తంగా 17 లక్షలపై దాడులు జరిపింది. ఈ దాడుల వల్ల కమ్యూనికేషన్ లైన్లు దెబ్బతిన్నాయి. పరిపాలన, మౌలిక సదుపాయాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. బిఎల్ఎఫ్ జరిపిన ఈ దాడుల్లో పలు సైనిక చెక్ పోస్టులు కూడా ఉండగా అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ఆపరేషన్ బాంబ్ చేసిన విధ్వంసం చూస్తుంటే పాకిస్తాన్ లో, ముఖ్యంగా బలూచిస్తాన్ లో భద్రతా పరిస్థితి ఎంత బలహీనంగా ఉందో మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా ఈ దాడుల విస్తృతి, సమన్వయ సామర్థ్యం పాకిస్తాన్ భద్రతా బలగాలకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం బిఎల్ఎఫ్ చాలా కాలంగా పోరాడుతుంది. కానీ ఈ రేంజ్ లో దాడులు చేయడం ఇదే తొలిసారి. పైగా ఆపరేషన్ బాంబ్ ఆరంభం మాత్రమే అని ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ కు అసలైన ముప్పు మొదలైంది ఇప్పుడే. నిజానికి బలూచిస్తాన్ లో పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు వేరువేరుగా పోరాడుతూ వచ్చిన బిఎల్ఏ, బిఎల్ఎఫ్ గ్రూపులు గతేడాది నవంబర్లోనే చేతులు కలిపాయి. అయితే ఎవరు నాయకత్వం వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకోవడానికి ఆలస్యం జరిగింది. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ తర్వాత రెబల్ గ్రూపుల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. ఆ ఏకాభిప్రాయంతోనే బిఎల్ఏకు మద్దతుగా బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ యాక్షన్ లోకి దిగినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం
పాకిస్తాన్ ముందున్న అతిపెద్ద సవాల్ బలూచిస్తాన్ రెబల్స్ యూనిటీనే. ఎందుకంటే ఈ వేర్పాటువాద గ్రూపులు ఒక్కటిగా దాడులు చేస్తే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోవడం ఖాయం. సింపుల్ గా చెప్పాలంటే భారత్ ఎక్కడ ఆపిందో బలూచిస్తాన్ రెబల్స్ అక్కడే మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది. పాక్ పతనానికి ఇదొక అంతులేని ఆరంభం కావచ్చు.